ఇట్స్ ట్యూస్డే ఈవినింగ్. ఈరోజు డిన్నర్లోకి కొబ్బరి పచ్చడి చేస్తూ ఉన్నాను. ఇంట్లో చిన్న కొబ్బరికాయ ఉంటే పగలగొట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పచ్చడి ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. బట్ నాకు ఎండుమిరపకాయలతో చేస్తే చాలా ఇష్టం అండి. చిన్న కొబ్బరికాయ కాబట్టి ఒక 10 to 12 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎండుమిర్చి తొడమలు ఉంటాయి కదా, అవి తీసేసి 2 భాగాలుగా కట్ చేసి ప్యాన్లో వేసుకుంటూ ఉన్నాను. ఇది ఫ్రై చేసేటప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నాను. మనం ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రైయింగ్ టైం ఎక్కువ ఉంటుంది. అదే ఎండు కొబ్బరి ఉంటే ఫ్రైయింగ్ టైం తక్కువ ఉంటుందన్నమాట. ఈ 2 ఫ్రై చేసిన తర్వాత చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవంతా వేసేసి జీలకర్ర వేసి చిన్నుల్లిపాయలు వేసి చక్కగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక పౌడర్ ఫామ్లో గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా పౌడర్ ఫామ్ అయిన తర్వాత కొద్దిగానే వాటర్ వేస్తున్నాను. పచ్చడి ముద్దగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, వాటరీగా ఉంటే మనకి టేస్ట్ డైల్యూట్ అయిపోతుంది. అందుకని చెప్పి జస్ట్ ఇలా ముద్దగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత నాకు ఎందుకు పచ్చడన్నం తినాలని చెప్పి క్రేవింగ్ ఉండింది అనమాట. అందుకని చెప్పి ఈ పచ్చడి చేశాను. దానిలోకి కాంబినేషన్గా మనకి ఆమ్లెట్ బాగుంటుంది, లేదంటే ఎగ్ బుర్జీ అయినా బాగుంటుంది. ఈరోజైతే ఇక్కడ నేను ఎగ్ బుర్జీ చేస్తూ ఉన్నాను 4 eggsతో. ఇదంతా రెడీ చేస్తూ ఉండగా రైస్ కుక్కర్లో కూడా రైస్ రెడీ అయిపోతూ ఉంది, పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా. మొత్తం నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. ఇంకా వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని ఎగ్ బుర్జీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు, నెయ్యి వేసుకోవాలైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.